హాయ్ బ్రో. అమెరికాలో ట్రంప్ హెచ్ వన్ బి మీద ఆంక్షలు విధించిందంటే ఇండియాలో ఉన్న వాళ్ళు కొందరు బొబ్బలు పెట్టుకుంటున్నారు. చాలా బాధాకరమే. ఓకే, ఎన్నో ఆశలు ఉంటాయి. అమెరికా పోవాలి, సెటిల్ అవ్వాలి, మంచి సంపాదించుకోవాలి, లగ్జరీ ఉండాలని ఎన్నో కళలు ఉంటాయి. ఇట్స్ నైస్, ఉండొచ్చు, పర్వాలేదు. కానీ కొంతమంది సన్నాసుల వల్ల ఇండియా పరుగు పోతుంది. వీళ్ళను ఎట్లా మార్చారో, ఎట్లా ఈ కొడుకులకు బుద్ధి ముఖాలలో ఉంటుందో ఎట్లా ఉంటుందో తెలియదు. సన్నాసులారా, ఎవరే ఆడికి పోయి దొంగతనాలు చేస్తారు, ఆడికి పోయి ఈ అరే బుద్ధి లేని వాళ్ళారా, ఏమనాలరా నీకు అర్థం కాదు. మంచి ఎన్నో కళలు కన్నా ఆశల మీద నీళ్లు చల్లుతుండ్రు కదరా. పవన్ కళ్యాణ్ సినిమా వస్తే పాలాభిషేకం చేస్తారు. అమెరికాలో బాలయ్య సినిమా వస్తే లారీలతోని లారీలు అది అది రోడ్ షోలు చేస్తారు. ఆదిత్య యోగినాథ్ పెట్టేసి గల్లీలలో ర్యాలీలు తీస్తారు. ఏందిరా ఇది? ఏం చేయనీకి పోతుర్రా? ఇక్కడికి వచ్చి రాదుర్రా ఇండియాలో. ఎంతోమంది చాలా ఆడిపోవాలని కలలు కానీ ఇంత సంపాదించుకోవాలని ఎన్నో ఆశలతో ఉన్న పిల్లల మీద, వాళ్ళ జీవితాల, వాళ్ళ ఆశల మీద ఇట్లా అరాజకాలు చేస్తూ అది నీళ్లు చల్లుతుండ్రు. మీ వల్ల భారతదేశంలో కాదు, బయట దేశాలలో కూడా ఇండియా పరుగు పోతుంది. వేస్ట్ ఫీల్ వాళ్ళారా. అరే మన దేశంలో ఏ పాకిస్తాన్ వాడో, ఏ బంగ్లాదేశ్ వాడో, ఏ ఒక చైనా వాడో, ఏ ఒక అది నైజీరియాడో వచ్చి వాళ్ళ జెండాలు పట్టుకొని మన హైదరాబాద్లో ర్యాలీలు తీస్తే ఊక్కుంటారా? గవర్నమెంట్ పని లేదురా నాయన, మనమే వాడిని బట్టలు ఉపదేశి రోడ్డు మీద కొడతాం. మీరు ఆడ ఇంత సోయి మర్చిపోయి ఆడ ఎట్లా పడితే అట్లా చేస్తారు. స్టోర్లలో దొంగతనాలు చేసుడు, అమ్మాయి లేరు, అబ్బాయి లేరు, ఎవరంటే ఎవరు అరాజకాలు. పరువు తీయడానికి పోయిర్రా బయట దేశానికి. మీరు ఇండియాలో ఉన్నా మంచిగా ఉండు, ఏ జైలున్నా వేసిన మేమే అనుకుదాం. మన సంప్రదాయాన్ని, మన దేశ పరువును మన బట్టలలో కాదురా నాయన, మన ప్రవర్తనలలో బయట దేశాలు పవిత్రమైన దేశం అని పిలుచుకునేటట్టు గొప్పగా బతుకుర్రా నాయన. మీ ద్వారా 99% మంచోళ్ళ పరుగు పోతుంది. ఈ 1% ఉన్నోళ్ళు 2014కి ముందు పోయిన వాళ్ళు మంచిగానే ఉన్నారు. ఆ తర్వాత పోయిన వాళ్ళు ఇట్లా అరాజకాలు సృష్టిస్తున్నారు. 10 years 2004 నుంచి సారీ